వెల్కమ్ టు సంతోష్ బుర్రా జిఎస్ క్లాసెస్. మనం ఫస్ట్ డేలో భాగంగా నిన్న రాష్ట్రపతి అనే టాపిక్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ప్రశ్నలు ఒక 3 టైప్స్ మనం నేర్చుకుందాం అనుకున్నాం. ఫస్ట్ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు, తర్వాత కొంచెం అనలిటికల్ క్వశ్చన్స్ ఇలా డివైడ్ చేసుకొని చదువుదామని డిస్కస్ చేసుకున్నాం. సో ఈ రాష్ట్రపతి 1 అనే ఒక 11 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ టాపిక్ మొత్తం కవర్ అయిపోయింది, కొన్ని అంశాలు కాకుండా. సో మిగతా ప్రశ్నల్లో కవర్ చేద్దాం. సో వాటికి సంబంధించి ఒకసారి చూద్దాం. కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలోని ఏ భాగం తెలుపుతుంది? మనకు 22 పార్ట్స్ ఉన్నాయి. సో అందులో ఏ భాగం తెలుపుతుంది అనేది క్వశ్చన్. మనది ఏ భాగం తెలుపుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ 5వది కేంద్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. మనకు 52 నుంచి 151 వరకు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఉంటాయి. ఇక్కడ 6 ఏం తెలుపుతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం. సో ఈ 6 అనేది నీకు ప్రీవియస్లీ మన పోలీస్ ఎగ్జామ్స్లో వచ్చిన ప్రశ్న, ఎస్ఐ అనుకుంటా, ఐ థింక్. రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలిపే భాగం ఏది? సో ఈ భాగాలు, షెడ్యూల్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అవసరమైతే వాటిని బట్టి కొట్టండి. నెక్స్ట్ 3వ భాగం ఏం తెలుపుతుంది? ఇది అందరికీ తెలిసిందే, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్. 4వ భాగం ఆదేశిక సూత్రాలు, డిపిఎస్పి అంటాం. తర్వాత 4A కూడా ఉంటుంది మనకి, ప్రాథమిక విధులు. సో ఇది భాగాలకు సంబంధించి కేంద్ర కార్యనిర్వాహక శాఖ గురించి రాజ్యాంగంలోని ఏ భాగం తెలుపుతుంది అంటే 5. 6వది రాష్ట్ర ప్రభుత్వం గురించి తెలుపుతుంది. ఇది మనకు ప్రీవియస్ ప్రశ్న కూడా. నెక్స్ట్, క్రింది వాటిలో సరికానిది ఏది? ఆప్షన్ ఏ, భారత రాష్ట్రపతి ప్రజల ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోబడడు. రాష్ట్రపతి ఎన్నికలు పరోక్ష ఎన్నికల, ప్రత్యక్ష ఎన్నికల? ప్రజలు డైరెక్ట్ ఓట్స్ వేస్తారా? వేయరు. సో ఇది ప్రత్యక్షంగా ఎన్నుకోబడడు, సో పరోక్ష ఎన్నికలు. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజ్ ద్వారా ఎన్నుకుంటారు. సో రాష్ట్రపతిని ఎన్నుకునేది ఎలక్టోరల్ కాలేజ్. ఆ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరెవరు ఉంటారు అనేది చూద్దాం. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎన్నికల గణంలో ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభలో ఎన్నుకోబడిన సభ్యులు మాత్రమే ఉంటారు. సో ఈ ఢిల్లీ, పుదుచ్చేరి ఇది ఓకే. ఎన్నుకోబడిన సభ్యులు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంట్. ద్విసభ విధానం గల రాష్ట్రాలలో విధాన మండలి సభ్యులు రాష్ట్రపతి ఎన్నికలలో పాల్గొనడానికి అర్హులు అంటే పాల్గొనొచ్చు అంటున్నాడు. పాల్గొనొచ్చా వీళ్ళు? విధాన మండలి, శాసన మండలి సభ్యులు పాల్గొనలేరు. సో మనకు ఎలక్టోరల్ కాలేజీలో ఉండేవాళ్ళు ఎవరెవరు? పార్లమెంట్లో 2 సభలలో కూడా, రాజ్యసభ, లోక్సభ రెండిట్లో కూడా ఎన్నుకోబడిన సభ్యులు రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొంటారు. శాసనసభ్యులు, వివిధ రాష్ట్రాలకు సంబంధించి శాసనసభ్యులు, ఎన్నుకోబడిన శాసనసభ్యులు అంటే ఎమ్మెల్యేలు, వాళ్ళు పాల్గొంటారు. తర్వాత ఢిల్లీ మరియు పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతాలు, ఆ స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చినాం మనం. సో వీళ్ళు పాల్గొంటారు. ఓకేనా? ఈ వీడియో చివరిలో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతా, దానికి సమాధానం మీరు తర్వాత చెప్పండి. నెక్స్ట్ చూద్దాం. భారత రాష్ట్రపతిగా ఎన్నిక కాబడే వ్యక్తి కింది అర్హతల్లో సరికానివి అంటే అతనికి ఉండే అర్హతల్లో సరికాని అర్హతలు అంటే ఉండకూడని అర్హతలు ఏంది? భారత పౌరుడై ఉండాలి, ఖచ్చితంగా ఉండాల్సిందే. 30 సంవత్సరాలు, ఇది కరెక్టే. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయకమైన పదవి కలిగి ఉండాలి. లోక్సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలు కలిగి ఉండాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. లోక్సభ గుర్తుపెట్టుకోండి. లోక్సభ, కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వంలో లాభదాయకమైన పదవి కలిగి ఉండాలంటే కలిగి ఉండకూడదు. సో ఇదే మన ఆన్సర్, సరికాని. నెక్స్ట్, భారత అటార్నీ జనరల్కి సంబంధించి సరికాని విషయం. అటార్నీ జనరల్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఫస్ట్ 76. ఇది రిపీటెడ్ క్వశ్చన్, మళ్ళీ కూడా వస్తుంది. భారత ప్రధాని నియమిస్తాడు, ఇక్కడనే దొరికిపోయింది. నియమించేది రాష్ట్రపతి.
మనకు భారత అటార్నీ జనరల్తో పాటు కాగ్, తర్వాత యూపీఎస్సీ చైర్మన్ సభ్యులు, అలాగే రాష్ట్ర గవర్నర్లను, ఆర్థిక సంఘం చైర్మన్ను, సో ఇలా అటార్నీ జనరల్ను ఇలా నియమించేది రాష్ట్రపతి మాత్రమే. సో భారత ప్రధాని నియమిస్తాడని ఇచ్చిండు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. జీతభత్యాలు నిర్ణయించేది రాష్ట్రపతి, కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. అటార్నీ జనరల్ రాష్ట్రపతి ఇష్టం ఉన్నంతకాలం మాత్రమే ఉంటాడు, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. తెలిపే ఆర్టికల్ 76. ఈ 76 అనేది మర్చిపోవద్దు, ఇది మనకు మార్క్స్ ఇచ్చే నెంబరు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారు రాజ్యసభకు నామినేట్ చేసేది రాజ్యసభకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రపతి. ఈ రెండు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇదేంటి, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు, కళలు, సమాజం, సేవలు, సో మొదలగు వాటిలో నిష్ణాతులైన వారిని ఎంతమందిని 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. 12 మెంబర్స్. ఇది కూడా మొన్న రీసెంట్గా ఒక ఎగ్జామ్లో వచ్చింది, గ్రూప్స్ అనుకుంటా. సో 12 మెంబర్స్ని ఇక్కడ మనకు పక్కన 11 ఆప్షన్ ఏలో 12 ఇచ్చినప్పుడు ఓవర్లుక్లో 11 పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. రాష్ట్రపతి పాలనకు సంబంధించి నా ఆర్టికల్. మనకు తెలుసు అత్యవసర అధికారాలు ఏంటి రాష్ట్రపతి దగ్గర ఉంటాయి. రాష్ట్రపతి సైనిక అధికారాలు కలిగి ఉంటాడు, దౌత్య అధికారాలు, ఆర్థిక అధికారాలు, ఇలా రకరకాల అధికారాలు కలిగి ఉంటాడు. సో అందులో భాగంగా అత్యవసర అధికారాలు రాష్ట్రపతి దగ్గర ఉంటాయి. అందులో భాగంగా జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించేది 352 ప్రకారం, రాష్ట్రపతి పాలన 356, అలాగే 365 ఉంటుంది. ఇప్పటికైతే ఇది గుర్తుపెట్టుకోండి, 356. ఆర్థిక అత్యవసర పరిస్థితి 360. సో ఇప్పటివరకు మనకు ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఎప్పుడు విధించలేదు. 1975లో మనం జాతీయ అత్యవసర పరిస్థితిని చూసినాం. సో ఇది 356 రాష్ట్రపతి పాలనకు సంబంధించి తెలుపుతుంది. నెక్స్ట్ ప్రశ్న, కేంద్ర రాష్ట్రాల మధ్య ఆదాయ వనరుల పంపిణీ నిమిత్తం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి నియమిస్తాడు? ప్రతి 6 నెలలు, ప్రతి సంవత్సరం, ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్రపతి ఆర్థిక సంఘాన్ని నియమిస్తాడు. దీని గురించి తెలిపే ఆర్టికల్ మనకు 280. సో ఈ ఆర్థిక సంఘం అనేది ఇప్పుడు మనకు 16వ ఆర్థిక సంఘం 2026 నుంచి 31కి మధ్యలో సంబంధించిన రికమెండేషన్స్ సిఫార్సులు చేయబోతుంది. ఆ సిఫార్సులు అనేవి మనకు ఏప్రిల్ 2026, ఏప్రిల్ 1, 2026 నుంచి మొదలవుతాయి. 5 ఇయర్స్ అంటే 31 వరకు. ఈ 16వ ఆర్థిక సంఘం అరవింద్ పనగారి అని చైర్మన్గా నియమించడం జరిగింది. 15 అయితే ఎన్కే సింగ్ తెలిసిందే. పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హత విషయాన్ని ఎవరితో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తారు? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఎక్కువ శాతం వచ్చే ఛాన్స్ అంటే ఖచ్చితంగా అండ్ అలా ఎక్కువ శాతం రావడానికి స్కోప్ ఉన్న ప్రశ్న ఇది. పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హత విషయాన్ని ఎవరితో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు? ఎన్నికల సంఘం, ప్రధానమంత్రి, అనర్హతకు గురైన పార్లమెంటు సభ్యుడు, సదరు రాజకీయ పార్టీ యొక్క అధ్యక్షుడు. ఇక్కడ అనర్హత విషయాన్ని ఎవరితో సంప్రదించి రాష్ట్రపతి నిర్ణయిస్తాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక నీకేం తెలుస్తుంది? రాష్ట్రపతి నిర్ణయిస్తాడని తెలుస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటు సభ్యుల యొక్క అనర్హత. తర్వాత ఎవరితో అంటే ఈ ఆప్షన్ సి, అనర్హత గురైన పార్లమెంటు సభ్యుడు అంటున్నాడు. ఇప్పుడు వాని గురించి వాడిని అడుగుతామా? సో అడగరు. సో రాజకీయ పార్టీ అధ్యక్షునితోనే డిస్కస్ చేయడం అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఆన్సర్ ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘంతో డిస్కస్ చేస్తాడు, నిర్ణయం తీసుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, రాష్ట్రపతి యొక్క ఆర్డినెన్స్ జారీ చేసే అధికారాన్ని తెలుపు అధికరణ. ఆర్డినెన్స్ జారీ చేయడం సింపుల్. ఇది 123 బస్. భారత రాష్ట్రపతి చేయనిది అంతర్రాష్ట్ర మండలి నియమిస్తాడు. ఏ ప్రాంతాన్నైనా షెడ్యూల్ ప్రాంతంగా ప్రకటించగలడు, అంటే దానికి సంబంధించిన క్వాలిటీస్ ఉన్నప్పుడు. యూపీఎస్సీ చైర్మన్ నియమిస్తాడు. రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ నియమిస్తాడు.
సో ఇక్కడ రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ నియమించేది గవర్నర్. సో ఇక్కడ రాష్ట్రపతి కాదు కాబట్టి మన ఆన్సర్ ఇదే, ఆప్షన్ డి అనేది మన కరెక్ట్ ఆన్సర్. ఈ మనకు 243I వీటి గురించి తెలుపుతుంది. పంచాయతీరాజ్ చట్టాలు ఉన్నాయి కదా మనకు, వాటికి సంబంధించి 243I అనేది ఆర్థిక సంఘం గురించి చెప్తుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వివాదాలను పరిష్కరించే అధికారం కలది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు అది ఇంతకుముందు ఏదైతే ఎన్నికల సంఘం గురించి చెప్పినో దాని తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ అదైతే, సెకండ్ ప్రిఫరెన్స్ ఇది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం కలది భారత సుప్రీంకోర్టు మాత్రమే. ఆ అధికారం ఓన్లీ భారత సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారం చాలా ఇంపార్టెంట్. సో ఇంకా కొంచెం డెప్త్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని పోస్ట్ చేస్తా, ఒకసారి చూడండి. తర్వాత అలాగే గవర్నర్ కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంది, ఇవాళ గవర్నర్ కూడా పోస్ట్ చేస్తా. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. బాగా చదవండి, టైం వేస్ట్ చేయకండి.